నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీ కార్యాలయంలో మాండ్ర శివానందారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల స్వలాభం కోసమే మున్సిపల్ కార్యాలయం మార్చడం జరుగుతుందని, వైసీపీ నాయకులు 5 సంవత్సరాలుగా పట్టణాభివృద్ధిని గాలికి వదిలేశారని మాండ్ర శివానందారెడ్డి విమర్శించారు. అయితే పార్టీ మారుతున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మన మున్సిపల్ ఆఫీసు ప్రారంభించినారు. ఆ మున్సిపల్ సైటు ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలుసు. మళ్ళీ అక్కడ ఎందుకు ప్రారంభించినారు? ఇంత మంచి సెంటర్లో ఉన్న సైటును బ్రహ్మాండంగా అక్కడ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటే, అప్పట్లో మంచి ఉద్దేశంతో జువాజీ సుంకన్న గారు దానం చేసిన సైటు అక్కడ బ్రహ్మాండంగా మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే దాన్ని పక్కన పెట్టేసి అక్కడంత దూరం ఊరి చివరిలో పోయినారంటే కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఈ మున్సిపల్ చైర్పర్సన్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు వాళ్ళ తాలూకా వాళ్ళు పొలాలు కొనుక్కొని పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ ప్రశ్నించారు. పాతబస్తీలోని ఎంఐఎం ప్రజాప్రతినిధులు రాష్ట్ర గ్రేటర్ బడ్జెట్ కేటాయింపులలో తీవ్ర అన్యాయం జరిగినా నిలదీయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ పాతబస్తీకి ఎందుకు చేరడం లేదని నిలదీశారు. ఇక ప్రభుత్వం చొరవ తీసుకుని పాతబస్తీని అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, పాతబస్తీ అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదని, పాతబస్తీలో ఉన్నటువంటి అపోహాలు అపార్థాలు తొలగించి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. విషయాలు ఎందుకు మన యొక్క బడ్జెట్ సమావేశంలో చర్చించలేదని చెప్పేసి నేను కోరుతాను. ముఖ్యంగా పాతబస్తీ 6 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక పార్లమెంటు సీనియర్ పార్లమెంటు సభ్యుడు అసనుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. నేను అసనుద్దీన్ ఓవైసీని అడుగుతా ఉన్నాను, అదేవిధంగా ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు పాతబస్తీ డెవలప్మెంట్ గురించి మీరు మొన్న జరిగినటువంటి ఏదైతే తెలంగాణ బడ్జెట్లో కూడా మాట్లాడలేదు, హైదరాబాద్ పాతబస్తీకి కేటాయింపులు తీసుకోలేదు, రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించి గట్టిగా ఒత్తిడి చేసి ₹1 కూడా పాతబస్తీ డెవలప్మెంట్కి తీసుకోలేదు. అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ మీ కార్పొరేటర్లు కానీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా పాతబస్తీ మొత్తం కూడా డెవలప్మెంట్ కావడం లేదు, మీరు డబ్బులు ఇవ్వడం లేదు, కాబట్టి మా పాత బస్తీకి నిధులు చేయండి. ప్రజల యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ వల్లనే మున్సిపల్ కార్పొరేషన్ నడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత కొత్త ఉద్యోగుల వ్యవస్థ వస్తలేదు, అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. రూపాయితో చేసేటటువంటి పని ₹100 పూర్తి చేసేని ఆఫీసర్స్ ఏదైతుందో లంచగొండికి పాల్పడుతున్నారు. కాబట్టి దీనిపైన కూడా మొత్తం పూర్తిగా సమగ్రంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.